మన ఎన్నికల్లో ఎప్పటి నుంచో చాలా లోటుపాట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్నటువంటి లోటుపాట్లు మామూలు లోటుపాట్లు కాదు. ఇదివరకు ఎన్నడూ కూడా మనం కని విని ఎరుగునటువంటి లోటుపాట్లు. ఏం జరిగింది 24లో? ఏం జరిగింది 24లో? ఆంధ్రప్రదేశ్లో 5 గంటలకి 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04. కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసేయండి. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14, అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారండి. ఇది ఒకసారి చెప్పేస్తాను, తర్వాత మీకు సింపుల్గా అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను మీకు. అంటే నాకు చిన్నప్పుడు ఎవడైనా 4 అంకెలు చెప్పగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయేదండి. అలా స్విచ్ ఆఫ్ చేయొద్దు, కాసేపు ఆగండి, ఓపిక పట్టని చెప్తాను మీకు. మీకు లెక్కలు వచ్చా? బాగాను వచ్చా? గట్టిగా ఊపట తరగా, నువ్వు అనుమానంగా ఊపుతున్నావు. ఎనీవే, నేను సింపుల్గా చేస్తాను, కంగారు పడకండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి. దాని అర్థం కూడా చెప్తాను మీకు. రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో ఇంకొక 4.16% ఓటేశారండి. ఓకే, ఎంత కాంప్లికేషన్ వద్దు, చెప్తాను మీకు. ఒక బూత్ తీసుకుందామండి. ఆ బూత్లో 5 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయండి. ఇప్పుడు బాగుందా? క్లియర్గా ఉందా? కొంచెం 5 గంటల వరకు ఒక బూత్లో 606 ఓట్లండి. అంటే అప్పటికి ఎన్ని గంటలండి? 10 గంటలైంది కదా. 10 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయంటే నిమిషానికి ఎన్ని పడ్డాయండి? గంటకి ఎన్ని పడ్డాయండి? 6 ఓట్లు పడ్డాయి. అవునా? 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే బూత్లో 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయండి. 7 ఓట్లండి. గంటకి ఎన్నండి? 8 గంటల నుంచి 11:45 చెప్పాను మీకు. 11:45 నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు, 2 గంటల వరకు 3,500 బూతుల్లో మనకి శ్రీ ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే 2 గంటల 15 నిమిషాల్లో ఆ బూత్లో 491 ఓట్లు పడ్డాయండి. రికార్డ్ అండి. 2 గంటల 15 నిమిషాలంటే 135 నిమిషాలండి. అవునా? 2 గంటల 15 నిమిషాలు. 2 గంటలంటే 60, 120, ఇంకో 15, 135. 135 నిమిషాల్లో 491 ఓట్లు పడ్డాయండి. అంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? లేదు, ఇలా తీయండి. ఒక ఓటు వేయడానికి ఎంతసేపు పట్టిందండి? నిమిషానికి 3.5 ఓట్లు పడ్డాయండి. అంటే ఒక ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి. కరెక్టేనా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నిమిషానికి
3.6 ఓట్లండి. అంటే ఓటు కూడా కాదు, ఒక ఓటరు ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి ఇంచుమించుగా. ఇంకా తక్కువ, బట్ 20 వేసుకుందాం సార్, వదిలేండి నన్ను ఈసారికి. 3.6 అంటే 4 మామూలుగా. ఎనీ మ్యాథమెటిషియన్ 0.5 దాటిన తర్వాత పక్క వేసేస్తారు కదా. పోనీ కానీ 3 అనుకుందామండి. 3 అనుకున్నా కూడా 20 సెకండ్లు. 20 సెకండ్లో ఏం జరిగింది నేను చెప్తాను. ఏం జరిగి ఉంటుంది ఇది నమ్మాలంటే మనం. ఏం జరిగి ఉంటుంది? మీరు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పార్టీ ఏజెంట్లు కూర్చుంటారు. మీరు మీ స్లిప్పులు చూపెడతారు, వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత సార్ దగ్గరికి వస్తారు, ఆయన ఎలక్షన్ ఆఫీసర్, ఆయన చూపిస్తారు. ఆయన తీసుకుని ఆయన టిక్ పెట్టుకుంటారు. ఈయన ఏమంటారంటే రా అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు, లేదా వేలుముద్ర అంటారు. మీరేం చేస్తారంటే 3వ ఆయన మీకు ఇంకేస్తారు. 4వ ఆయన ఇంకు చూసి మెషిన్ ఆన్ చేస్తాడు. అప్పుడు ఈ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి నొక్కుతాను. మనకి 2 ఎలక్షన్స్ అండి, అసెంబ్లీ, పార్లమెంట్. ఆ కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఈ కంపార్ట్మెంట్కి వస్తానండి. వచ్చి ఆయన మళ్ళీ అది కూడా నొక్కుతాడు. ఆయన అది యాక్టివేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నొక్కుతారండి. అప్పుడు బయటకు వెళ్తాడండి. ఇది నేను చెప్పడానికి ఎంతసేపు పట్టిందండి? కానీ ఇదంతా ఈయన 20 సెకండ్లో చేసాడండి. 20 సెకండ్లో ఇంకోటి ఉంది ఇందులో. మీకు మెషిన్ ఒకసారి నొక్కిన తర్వాత 7 సెకండ్లు పడుతుంది మళ్ళీ రీబూట్ అవ్వడానికి కదా. వీవీప్యాట్ పడుతుంది, కొంచెం కనపడుతుంది మసగ్గా, బీప్ వస్తుంది. ఇది 7 సెకండ్లు, అది 7 సెకండ్లు అండి. 14 సెకండ్ డెడ్ కదండి. మీకు 20 సెకండ్లు 14 సెకండ్ పోయింది కదండి. 6 సెకండ్లు అండి. 6 సెకండ్లు అంటే 6 సెకండ్లో మీరు 2 ఓట్లు వేసారండి. అసెంబ్లీకి వేసారు, పార్లమెంట్కి వేసారు. ఓటుకి ఎంత అండి? అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎక్కడ జరుగుతుందండి ఇది? ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. మన ఎన్నికలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే రామచంద్రయ్య 3 సెకండ్లకు ఒక ఓటు వేశారు. నేను చెప్పానండి. అప్పుడు మనకి ఢిల్లీలో ఏఐ సమిట్ జరిగింది, గుర్తుందా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరిగింది, వరల్డ్ ఏఐ సమిట్. నేనేం చెప్పానంటే వరల్డ్ డెమోక్రసీ సమిట్ పెట్టండి ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో చెప్పండి మేము 3 సెకండ్కి ఒక ఓటు వేసామని చెప్పండి. ఓకే, ఇంకో విషయం చెప్తాను మీకు. 2 గంటలకు ఓటు వేయాలంటే మీకు ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మీకు అంతా తెలిసే ఉంటుంది. చాలామంది మీలో కొంతమంది ఎన్నికల విధులు కూడా నిర్వహించి ఉంటారు కదా, మీరు కూడా చేసి ఉంటారు.